వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక ముగ్గురు క్షతగాత్రులు అయ్యారు. వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తులను ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యులు దీన్ని అక్కడ మీడియాకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా, ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు. 3 సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి 3-4 రోజుల లోపలనే ఇవ్వాలని, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా, లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరుగున్నా, ఆ వ్యవస్థల్లో కాంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ 3 సభ్యులు ఎవరైతే ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు. మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా R&B శాఖలో ఎవరున్నారో వారు ఉంటారు. అలాగే దేవాలయాలు, దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా, వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ 3 పేర్లను కూడా ప్రకటిస్తుంది. మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క సందర్శన జరుగుతూ ఉంది. స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకుంటూ ఆ తన్మయత్వంలో ఆ ప్రాంత భక్తులందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే నేను ముందు చెప్పినటువంటి కౌంట్ 9 గంటల 45 నిమిషాలకు వచ్చినటువంటి లెక్క 34,346 మంది ఇప్పటికే సందర్శించారు. మిగిలినటువంటిది ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా మా అంచనా అయితే దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం
ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా నిజ రూప దర్శనం చేయించడానికి ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, దీనిలో మళ్ళీ చెప్పండి, ఇది గ్యాప్ ఇచ్చేయండి. మరి ఇది ఒక అనుకోని దుర్ఘటన, దీనివల్ల